హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి స్లీవ్స్కి అతుకులు పడతాయి కదా క్లాత్ సరిపోనప్పుడు. సో అవి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టిప్ ఒకటైతే చెప్తున్నాను. స్లీవ్ని ఒక సైడే అతుకు పడేలాగా కటింగ్ చేసుకోండి, అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. నాకు ఇక్కడ వచ్చేసి ఎడ్జెస్ ఉన్నాయన్నమాట, రా ఎడ్జెస్. వీటిని నేను కట్ చేసేస్తున్నాను, స్ట్రైట్గా లేవు కాబట్టి. ఎప్పుడైనా స్లీవ్ని ఒక సైడే అతుకు పడేలా కటింగ్ చేసుకున్నప్పుడు ఫినిషింగ్ ఇంకా చాలా నీట్గా ఉంటుంది, ప్లస్ మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. అతుకు పడే భాగాన్ని నేను బ్యాక్ సైడ్కి వేస్తున్నాను. అతుకు లేకుండా ఒక సైడ్కి మనం కటింగ్ చేసుకున్నాం కదా, అది ఫ్రంట్కి యూజ్ చేస్తాను. అయితే ఇంకో టిప్ ఏంటంటే, ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది ఇలా అతుకులు పడినప్పుడు ముందే కటింగ్ చేసుకోవద్దు. మొత్తము స్టిచ్చింగ్ అయ్యాక ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కటింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా 2 పీసెస్ తీసుకున్నాను. చూడండి, డైరెక్షన్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని పిన్ పెట్టేసుకోండి. కింది పార్ట్లో ఇదే విధంగా పిన్ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత డైరెక్షన్ అనేది సేమ్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇలా మనం స్టిచ్ చేసాక ఇలా ఓపెన్ చేస్తాము. ఖర్చు అనేది ఇలా పైకి వస్తుంది. ఓకే, నెక్స్ట్ దీనికి ఖర్చు అనేది లోపలికి రావాలా. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనకి స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, ఇన్విజిబుల్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి స్టిచ్ చేసుకుందాము. పిన్ తీయకుండా ఇలానే పెట్టేసుకొని 1/4 అనేది స్టిచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఖచ్చితంగా లాక్ చేసుకోండి, ఎందుకంటే లాక్ చేసుకోకపోతే స్టిచ్ అనేది ఊడిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలా. ఇక్కడ కూడా లాక్ చేసుకోండి. ఈ విధంగా 2 పీసెస్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అలానే బ్యాక్ అని రాసుకున్నాం కదా, అవి కిందికే ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా రెండు ఒకేసారి స్టిచ్ చేసినప్పుడు మనకి కన్ఫ్యూజన్ ఉండదు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా నాకు అతుకు పడుతుంది. చాలా పెద్ద సైజు, 1 మీటరే క్లాత్ ఇచ్చారు, సరిపోలేదు. సో ఇక్కడ కూడా చిన్న పీస్ అయితే అతుకు పడుతుంది. దాన్ని మనము చిన్న పీస్ తీసేసుకొని అతికేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఇటు సైడ్ పెట్టేసి ఈ విధంగా మొత్తము నీట్గా ఫినిషింగ్ వచ్చేలా గోరుతో ఇలా అనుకోండి. తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోండి, అప్పుడు మనకి స్టిచ్చెస్ అనేవి ఊడిపోయే ఛాన్స్ ఉండదు. ఇక్కడ వచ్చేసి చిన్న పీస్ అయితే అతికేసుకోవాలా, మనకు కొంచెం సరిపోలేదు. ఈ క్లాత్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత మొత్తం మనము షేప్ అయితే తీసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి మనం ఖర్చు అనేది లోపలికి పోయేలాగా ఉల్టా లేకుండా చూసుకోవాలి. ఖర్చు ఎటు సైడ్ ఉందో దీనికి కూడా ఖర్చు అలానే ఉండేలాగా చూసుకోవాలి. 2 పీసెస్ ఒకటేసారి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మనకి ఉల్టా రావన్నమాట, కరెక్ట్గా వస్తాయి. చెక్ చేసుకొని ఇక్కడ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. తర్వాత దీన్ని ఇలా పెట్టేసి చుట్టూ మొత్తం కట్ చేసుకోండి, ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి. ఇది బ్యాక్ అన్నమాట. ఈ రెండింటిని మళ్ళీ కలిపి ఒకేసారి పెట్టేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది ఒకేసారి 2 పీసెస్కి తీయండి. ఇప్పుడు 2 పీసెస్ ఒక సైడ్ వచ్చేలాగా ఈ 2 ఖర్చులు ఒకే సైడ్ వచ్చాయి, చూసారు కదా. ఆ విధంగా లోపలికి 2 ఖర్చులు ఉండేలా పెట్టి, ఇది ఫ్రంట్ అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది. సో ఇప్పుడు దాని మీద మనం కటింగ్ అయితే చేసుకోవాలి. చిన్న కట్టించుకోండి. ఈ విధంగా పెట్టేసి ఇక్కడ కూడా కట్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకో టిప్ ఏంటంటే, ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ అనేవి మనకి స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లంగా ఉంటుంది కదా. పైపింగ్ వేస్తే ఈ మెథడ్ వర్కౌట్ అవ్వదు. పైపింగ్ లేకుండా నేను ఇక్కడ హేమింగ్ చేస్తున్నా కాబట్టి ఈ ఫ్యూజింగ్ టేప్ని యూజ్ చేసి ఈ విధంగా అతికించుకుంటున్నా. ఇది చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. బ్లౌజ్ మొత్తం ఇలా చేస్తే స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు, ఫాస్ట్గా కూడా అయిపోతుంది స్టిచ్చింగ్. సో ఈ విధంగా ఫ్యూజింగ్ టేప్ అనేది తీసుకోండి. మనం అంతా పెట్టాల్సిన అవసరం లేదు, నేను వీడియో కోసం పెట్టాను. మనం కొంచెమే పెట్టేసైనా కూడా అతికిచ్చేసుకొని చేయొచ్చు. ఈ విధంగా ఐరన్ అయితే చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి చేయొచ్చు, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఎప్పటికైనా లైనింగ్ మీదనే ఈ విధంగా పెట్టి ఐరన్ చేయండి. కొంచెం హీట్ చేస్తే అసలు ఆ ఫ్యూజింగ్ టేప్ అనేది కనిపించదు అనమాట.
సో ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చాలా నీట్గా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. చుట్టూ మనము ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా 2 పీసెస్కి అటాచ్ చేసుకోండి. వీటిని పెట్టుకునేటప్పుడు డైరెక్షన్స్ చూసి పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ డబల్ పని అయితే అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఎంత నీట్గా వచ్చింది, ఒక్క ముడత కూడా రాలేదు, చూసారు కదండి. సో ఈ విధంగా రావాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను 1 ఇంచ్ వదిలాను కదా, ఫస్ట్ 1/4 అని జస్ట్ 1/4 నేను ఫోల్డ్ చేస్తున్నాను. 1/4 ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే ఇస్తున్నా. ఈ స్టిచ్ ఇచ్చిన తర్వాత మనము రిమైనింగ్ది ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అయితే చేసుకుంటాము. పైపింగ్ చేసేటప్పుడు కూడా పైపింగ్ వేసిన తర్వాత మనం ఈ విధంగా ఫ్యూజింగ్ టేప్ అతికించుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను రిమైనింగ్ ఇట్లా ఫోల్డ్ చేసి ఒక 1.5 ఇంచ్ వరకు మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. కావాలి అనుకుంటే మీరు మొత్తం కొంచెం లూజ్ స్టిచ్ అనేది వేసేసుకొని తర్వాత హెమ్మింగ్ చేసిన తర్వాత రిమూవ్ చేయొచ్చు. నేనైతే జస్ట్ 1.5 ఇంచ్ అయితేనే వేస్తాను, ఎప్పుడు ఇది అలవాటు. ఈ విధంగా 2 పీసెస్ అయితే గాన హ్యాండ్స్ స్లీవ్స్ 2 స్లీవ్స్కి ఈ విధంగా చేసి పెట్టుకోండి. ఎక్స్ట్రాలు ఏమన్నా ఉంటే గాన చూసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో కట్టించుకోండి, ఆల్రెడీ ఇచ్చాము, దాని మీద అంటే మెయిన్ క్లాత్ కనిపించదు కాబట్టి కట్ చేసుకోవాలా. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది స్టిచ్ చేసేసాను, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ అస్సలు ఒక్క ముడత కూడా రాదు. ఆ ఫ్యూజింగ్ టిప్ యూజ్ చేస్తే గ్లూ కంటే బెస్ట్ ఆప్షన్ అంట నేను ఇది. ఇప్పుడు మిడ్ పాయింట్ షోల్డర్ జాయింట్ దగ్గరికి స్లీవ్ మిడ్ పాయింట్ని ఈ విధంగా పెట్టి మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోండి. ఇది మిడ్ పాయింట్ అనమాట. 1/2 ఇంచ్ అనేది స్టిచ్ చేస్తున్నాను నేను. 1/2 ఇంచ్ అనేది ఖర్చు తీసుకున్నా కాబట్టి నేను 1/2 ఇంచ్తోనే స్టిచ్ చేస్తాను. కొంచెం తిప్పుతూ స్లీవ్ని కానీ మెయిన్ బాడీ పార్ట్ని కానీ సాగతీయకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలా. స్లీవ్స్ దగ్గర అయితే చాలా ఫాస్ట్గా అయితే స్టిచ్ చేయలేము, ఎందుకంటే సాగిపోతే ఫినిషింగ్ పోతుంది ఖచ్చితంగా. ఈ విధంగా నీట్గా రావాలి. థ్రెడ్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు చూపిస్తాను, నీట్గా కరెక్ట్గా సెట్ అవుతుంది. స్లీవ్ కటింగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది. తక్కువ అయితే అసలు 100% రాదు. 1/4 1 లైన్ అనేది ఎక్కువ వస్తే సో తక్కువ అయితే రాదనమాట ఈ కటింగ్లో. కరెక్ట్గా బాడీకి అయితే సెట్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, దాన్ని రిమూవ్ చేసేసాను. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అయితే చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ పెట్టేసి ముందే లైన్ డ్రా చేసేసుకొని డైరెక్ట్ మనం స్టిచ్ మార్క్ దగ్గర వేసేసుకోండి. అప్పుడు మనకి నీట్గా తెలిసిపోతుంది. కరెక్ట్గా అంటే మనకి ఆర్మ్ ఫిట్ దగ్గర ప్లస్ అయితే ఖచ్చితంగా వస్తుంది, చూసారు కదా. హెచ్చు తగ్గులు అనేది ఎక్కడా రాదు. కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ ఉంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.